మిత్రులారా, నమస్తే. పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం. జ్ఞానయోగం 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణం పొందుతుందో, ధర్మానికి క్షయం వాటిల్లుతుందో, అభ్యుత్థానం అధర్మస్య, అధర్మం పెచ్చరిల్లిపోతుందో, అధర్మం వృద్ధి చెందుతుందో, తదాత్మానం సృజామ్యహం, అప్పుడప్పుడు నన్ను నేను ప్రకటించుకుంటాను, నన్ను నేను సృష్టించుకుంటాను, నేను అప్పుడు అవతరిస్తాను అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన మాటల ద్వారా మనం అర్థం చేసుకోవలసింది, ధర్మం ఎంతో శ్రేష్టమైంది. ధర్మం అంటే మానవత్వాన్ని రక్షించే సుగుణం. మానవత్వాన్ని రక్షించటంలో మానవజాతే సమర్థమైంది. అందుకే ధర్మో రక్షతి రక్షిత అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మాన్ని మనం ఆచరిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మాచరణం మానవుడికి శాంతిని, సౌఖ్యాన్ని, శాశ్వతమైన సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. సనాతన ధర్మం ప్రకారం ధర్మం అంటే ఏ ప్రవర్తనా నియమావళి చేత ప్రాణికోటి వ్యక్తిగత, సామాజిక, మతపరమైన జీవితం సజావుగా సాగుతుందో ఆ ప్రవర్తనా నియమావళే ధర్మం. ఏ మూల సూత్రము చేత సర్వజీవజాలం, ప్రకృతిలోని ప్రతి పదార్థం, శక్తి ఒకదానితోనొకటి అనుసంధానించబడి మనుగడ సాగిస్తాయో ఆ మూల సూత్రమే ధర్మం. ఏ కారణం చేత ఈ ప్రపంచం, సమస్త బ్రహ్మాండ మండలం తన అస్తిత్వాన్ని నిలుపుకుంటుందో ఆ కారణమే ధర్మం. శాంతి, దయ, సత్యం, అహింస, అస్తేయం. స్థేయం అంటే దొంగిలించడం, అస్థేయం అంటే దొంగిలించకపోవటం. ఉపకారం, సానుభూతి, శౌచం, ఈ సుగుణాలన్నీ ధర్మమునకు అంగాలు. ధర్మానికి ప్రమాణం వేదాలు. బ్రహ్మచారికి వేదాధ్యయనం, గురు శుశ్రూష, ఇంద్రియ నిగ్రహం, పెద్దల యందు గౌరవం ప్రధాన ధర్మాలు. గృహస్థునకు ఏకపత్ని వ్రతం, తల్లిదండ్రుల సేవ, అతిథి సత్కారం, ధర్మ సంతానం, ఆచార నిర్వహణ, అనాథల యందు ఆదరణ, బీదలకు సహకారం ప్రధాన ధర్మాలు. వానప్రస్థునకు కర్మల యందు స్వార్థమును వీడి సంతానమునకు వ్యవహారమును అప్పగించి ధర్మపత్నితో కందమూలాదులను స్వీకరిస్తూ తపమాచరించటమే ధర్మం. సన్యాసికి అరిషడ్వర్గాలను జయించి నిర్లిప్తుడై శేష జీవితాన్ని లోకోద్ధరణకై గడపడమే ధర్మం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన ధర్మాన్ని తాను చక్కగా నిర్వర్తించాలి అంటూ బోధిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒక సాధకుడికి ధర్మం భవసాగరము నుంచి తరింపజేసేటటువంటి పోతన భాగవత పఠనం కూడా ధర్మమే. సూత మహర్షితో శౌనకాది ఋషులు ఇలా అంటున్నారు, అలసులు మందబుద్ధియుతులల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చేయజాలరీ కలియుగమందు మానవులు,
కావున నెయ్యది సర్వసౌఖ్యమయ్యలవడున్. ఏమిటంబుడమున ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఋషి సత్తమా, ఈ కలియుగములోని మానవులందరూ సోమరిపోతులు. దేనిలోనూ బుద్ధిపూర్వకంగా చొరవ చూపించలేరు. అల్పమైన ఆయుష్ కలవారు, అనేక భయంకర రోగాలతో బాధలు పడేవారు, భగవజ్ఞాన సంపదలో అల్పులు, సత్కార్యాలేవి చెయ్యలేరు. అందువల్ల వారి ఆత్మకు ఏది శాంతిని ప్రసాదిస్తుందో అట్టి మార్గాన్ని అనుగ్రహించండి. యవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరిది జేయు. యవ్వని శుభనామమే ప్రొద్దునుడువంగ సంసార బంధంబు సమసిపోవు. యవ్వని చరితంబు హృదయంబు జేర్పంగ భయమంది మృత్యువు పరువు వెట్టు. యవ్వని పదనదినే పారు జలములు సేవింప నైర్మల్య సిద్ధి గలుగు. తపసులెవ్వని పాదంబు దగిలి శాంతి తెరువుగాంచిరి. వసుదేవ దేవకులకు నెవ్వడు దయించే. తత్కథలెల్ల వినగ నిత్య పుట్టెడు ఎరిగింపు మిద్ధ చరిత. పవిత్ర చరిత్ర గల ఓ సూత మహర్షి, ఏ మహానుభావుని అవతారం సమస్త ప్రాణులకు ఆనందం అభివృద్ధి కలిగిస్తుందో, ఏ పవిత్ర నామాన్ని పదే పదే పలకడం ద్వారా చావు పుట్టుకలు దూరమవుతాయో, ఏ చరిత్రను హృదయంలో భావించినంత మాత్రాన మృత్యుదేవత భయపడి పరుగులు తీస్తుందో, ఏ దివ్యమూర్తి పాదాల నుంచి ఉద్భవించిన నదీ జలాలను సేవించినంతనే సమస్త కల్మషాలు దూరమవుతాయో, ఎవరి చరణాలను శరణు వేడి భక్తులు తాపశాంతిని పొందుతారో, దేవకి వసుదేవులకు ఎవరు ముద్దుబిడ్డగా జన్మించారో అట్టి వాసుదేవుని కథలు వినాలనే సంకల్పంతో ఉన్నాం. అవన్నీ మాకు వినిపించు. భూషణములు వాణికిన్ అఘపేషణములు మృత్యు చిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణముల్. శ్రీ మహావిష్ణువు యొక్క గుణకీర్తనములతో కూడిన పలుకులు సరస్వతీదేవికి ఆభరణాలు, కల్మష వినాశకాలు, మృత్యుదేవతకు అధిక భయంకరాలు, భక్తజనుల హృదయాలకు సంతోషకరాలు, అత్యంత శుభంకరాలు. కలిదోష నివారకమై అలగు యసుల్వొగడు నట్టి హరికథనము నిర్మల గతి గోరెడు పురుషుడు వెలయగ నెవ్వాడు తగిలి వినడు మహాత్మా. ఓ మహాత్మా, కలికాల పాపాలను పారద్రోలేది, గొప్ప కీర్తిమంతులు ప్రశంసించేది అయిన విష్ణు కథను చెబుతుంటే పుణ్యలోకాలు కోరుకునే ఏ పురుషుడు మాత్రం ఆసక్తితో వినకుండా ఉంటాడు? అనఘా విను రసజ్ఞులై విను వారికి మాట మాటకధిక మధురమైన ఎట్టి కృష్ణు కథనము ఆకర్ణనము సేయ తలపుగలదు మాకు తనివి లేదు. పుణ్యాత్మ, సూత, శ్రీకృష్ణుని కథలు ఆసక్తితో ఆలకించే రసజ్ఞుల హృదయాలు పదే పదే మధురాతి మధురాలై ఆనందాన్ని కలిగిస్తాయి. వాటిని ఆలకించాలని మాకెంతో కుతూహలంగా ఉంది. ఎన్ని విన్నా మాకు తనివి తీరటం లేదు. వరగోవింద కథాసుధారస మహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహ జనుస్సంభావితానేక దుస్తర గంభీర
కఠోర కల్మష కనద్దావానలంబారునే. ఓ బుధసత్తమా, ఈ విశ్వములో మిక్కిలి శ్రేష్టమైనది నారాయణుని చరిత్ర. అదే అమృతం. అది జడివానగా ధారలై పడితే తప్ప సంసార కల్మషమనే కార్చిచ్చు చల్లారదు కాక చల్లారదు. హరినామ కథన దావానల జ్వాలచే కాలవే ఘోరాఘ కాననములు. వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవ దుఃఖతో యదములు. కమలనాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు. నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గ తిమిరతతులు. నలిన నయన భక్తి నావచేగాక సంసార జలధి దాటి చనగరాదు. వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూత దేశమేత. బుద్ధిమంతుడవైన సూత, భయంకర పాపాలనే అడవులు భస్మం కావాలంటే విష్ణునామ సంకీర్తన అనే కార్చిచ్చు వ్యాపించాలి. సంసార బాధలనే మేఘ సమూహాలు చెల్లాచెదరు కావాలంటే గోవింద సందర్శనం అనే వాయువు చెలరేగాలి. తాపత్రయాలనే మత్తేభాలు కూలిపోవాలంటే హరిధ్యానం అనే సింహం విజృంభించాలి. కామక్రోధాదులనే అంధకారం తొలగిపోవాలంటే నారాయణ స్మరణం అనే సూర్యకాంతి వ్యాపించాలి. సంసార సముద్రాన్ని దాటాలంటే కేశవభక్తి అనే నావ మాత్రమే దాటించగలదు. పలు మాటలు ఎందుకు గాని శ్రీహరి మహాత్మ్యాన్ని మాకు వినిపించు. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.